శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది నక్షత్రం ఏమిటి అంటే అండి, పూర్వాభాద్ర నక్షత్రం 2వ పాదం. ఇది కుంభరాశిలోకి వస్తుందండి. ఈ గ్రామం పేరు ఏమిటి అంటే శానిపల్లి లంక. ఇది ఎలా వెళ్ళాలి అంటే ముక్తేశ్వరం దగ్గర నుంచి మనం అంటే మన ద్రాక్షారం నుంచి ముక్తేశ్వరం, అలాగే ముక్తేశ్వరం నుంచి శానిపల్లి లంక మీదుగా మరి ముమ్మిడివరం అయితే చేరుకోవచ్చు. అలాగే ఒకవేళ ఇలా బస్సులో ఇలా వెళ్ళాలి అంటే కనుక ఒకవేళ మనం యానం దగ్గర నుంచి వెళ్ళేలా ఉంటే అండి, ద్రాక్షారం యానం ఇలా అమలాపురం బస్సులు ఎక్కినట్లయితే మనం ముమ్మిడివరంలో దిగి శానిపల్లి లంక మీదుగా ముక్తేశ్వరం అయినవెల్లి వెళ్ళేటువంటి బస్సులు ఏవైనా సరే మనకి ఇక్కడికి చక్కగా శానిపల్లి లంక అయితే వెళ్ళొచ్చండి. వెళ్ళడానికి సౌకర్యం అయితే ఉంటుంది. ఈ నక్షత్రంలో స్వామివారి పేరు భ్రమరాంబా సమేత చౌడేశ్వర స్వామివారు. ఈ చౌడేశ్వర స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకోండి. ఈ స్వామివారికి పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదం వారు తప్పకుండా దర్శనం చేసుకోవలసినటువంటి దేవస్థానం అండి ఇది. అలాగే కుంభరాశిలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పూర్వభాద్ర నక్షత్ర దోషాలు తొలగిపోతాయి. స్వామివారిని అయితే పంచాక్షరి జపం చేసుకుంటూ స్వామివారిని అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ స్వామివారు మనం చేస్తున్నటువంటిది ఏమిటి అంటే నక్షత్ర పాదలింగాలండి. నక్షత్ర పాదలింగాలు మొత్తం ఎన్ని అంటే 108. ఈ 108లో భాగంగా మనకి ఇక్కడే అంటే ఈ కోనసీమ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, కోనసీమలో ఎన్ని ఉన్నాయి అంటే అండి 10 ఉంటాయి. 10 కూడా కొంచెం దూరంలోనే ఉంటాయి. మనం ఒక్కసారి వెళ్ళినట్లయితే ఈ 10 లింగాలు కూడా అంటే ఉదయాన్నే వెళ్ళాలి. మనం ఉదయాన్నే వెళ్ళినట్లయితే మనం ఈ పంటి దాటేసి కోటిపల్లి మీదుగా వెళితే మనం వీరవల్లిపాలెం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వానపల్లి అలా చూసుకుని వాడపాలెం మీదుగా ఇలా వచ్చేయచ్చు అనమాట. మళ్ళీ అయినవెల్లి అలా ముక్తేశ్వరం చూసుకుని వచ్చి మనం అంటే ఆ రూట్లో వస్తే నేను చెప్తున్నాను అనమాట. ఎలాగా పంటి దాటితే మనం కోటిపల్లి మీదుగా నేను చెప్పేటువంటి దారిలో రావడం చాలా సులువుగా ఉంటుంది మీకు. లేకపోతే కనుకను మళ్ళీ ఇది రివర్స్లో మనం రావాల్సి ఉంటుంది అనమాట. ఈ శానిపల్లి లంక చూసుకుని ఠానే లంక చూసుకుని మరి మనం వెళ్ళిపోవచ్చు అనమాట తిరిగి. ఒకవేళ కనుక ఇలా వచ్చినట్లయితే ముందుగా ఠానే లంక, శానిపల్లి లంక, ముక్తేశ్వరం, అలాగే మళ్ళీ చివరికి వెళ్ళిపోయి వెలవల్లిపల్లి మీదుగా మళ్ళీ వానపల్లి వచ్చి వానపల్లి నుంచి మళ్ళీ ఈ వీరవల్లిపాలెం చూసుకుని మళ్ళీ కోటిపల్లి వెళ్ళిపోవచ్చు. ఇలాగనమాట. అంటే మనం వచ్చే రూట్ని బట్టి ఈ రూట్ అనేది ఉంటుంది. మనం ఈ రూట్లో వచ్చినట్లయితే సులువుగా అయితే ఈ 10 లింగాలు మనకి చక్కగా దర్శనం అవుతాయండి. ఈ యొక్క నక్షత్ర దేవాలయాన్ని చూడాలంటే మనకి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంటే కానీ ఈ 108 లింగాలు కూడా చూడలేమండి. ఎందువల్ల అంటే ఇది అంత చిన్న విషయం అయితే కాదు. కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది వెళ్ళడం. అది కూడా వ్యవస్థ అది కూడా చూసుకోవాలంటే మనకి బండి ఏదైనా ఉన్నా కారు ఉన్నా కానీ సొంత వెహికల్ అయితే కొంచెం సులువుగా అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. మరి అటువంటి ఈ చౌడేశ్వర స్వామి వారిని భ్రమరాంబాదేవిని దర్శనం చేసుకోండి. అంటే వెళ్ళడం కోసం కూడా మనం చెప్పాలి కాబట్టి ఈ 10 లింగాలు చూసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. ఆ నక్షత్ర దోషాలన్నీ కూడా పోగొట్టుకోండి చక్కగా దర్శనం చేసుకుని. మరి అలాగే ఆ భ్రమరాంబా దేవిని కూడా చూడండి, నమస్కారం చేసుకోండి. ఈ యొక్క దేవాలయంలో చుట్టూ ప్రాంగణం అంతా కూడా చక్కగా ఉంది. అలాగే గోదావరి నదీ తీరంలో పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో మరి శానిపల్లి లంక కూడా ఒకటి. అక్కడ శివాలయం అంటే ఎవరైనా మనకి చెప్తారు, పక్కనే ఉంటుందండి రోడ్డుకి. మరి అందరూ కూడా దర్శనం చేసుకుని తరించాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతోంది. అందరూ కూడా మాకు తప్పకుండా సహకరించి ఈ యొక్క మన ఛానల్ అభివృద్ధి అంటే అందరూ కూడా తప్పకుండా ఇలాంటివి ఎన్నో పెట్టేలా మాకు అనుగ్రహించి అందరూ కూడా చూస్తూ చక్కగా ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా చేస్తున్నామండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే అందరికీ పంపించి పుణ్యం సంపాదించండి. హరి ఓం తత్సతు.